న్యూ ఇయర్ వేడుకలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ఫ్రీ వేడుకలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ వినియోగంపై జీరో టాలరెన్స్ ఉండాలన్నారు ఎస్పీ. న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరూ రూల్స్ బ్రేక్ చేయొద్దన్నారు. అందరూ న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. వైన్స్, బార్లు, పబ్లు, ఫామ్ హౌస్లలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్న ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాంతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలపైన ఈగల్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ దిశ కూడా మొత్తం వాటిపైన కూడా చాలా నజర్ పెట్టినటువంటి ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం ఉన్నారు. సార్, డ్రగ్ ఫ్రీకి సంబంధించినటువంటి ఈ న్యూ ఇయర్ వేడుకలపైన మీ ఫోకస్ ఎలా ఉంది? మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నారు? ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండిలే సార్ ఆధ్వర్యంలో ఈసారి 12 డెడికేటెడ్ టీమ్స్ డ్రగ్ టెస్ట్ చేయడానికి మేము మొత్తం 12 ప్లేసెస్లో ఉన్నాం. అందులో పబ్స్ ఉన్నాయి, తర్వాత రోడ్ మీద మెయిన్ రోడ్స్ మీద ఉంది, అదేవిధంగా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద లేటెస్ట్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్తోని మేము ర్యాండమ్ చెక్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే 14 మంది పట్టుబడ్డారు లాస్ట్ ఇయర్ కూడా డ్రగ్స్ చేసి వచ్చేవాళ్ళు. అది ఆ వేడుకలలో అందరూ మర్చిపోయినారు. బట్ ఒకసారి గుర్తు చేస్తున్నా, వీళ్ళందరూ ఏదో ఆనందంగా చేసుకోవాలని బయటికి వెళ్ళారు. తర్వాత వాళ్ళ జీవితాల్లో విషాదం అయిపోయింది. దాన్ని పోయి వాళ్ళు క్రిమినల్ కేసులు ఎత్తుక్కోవటం, జైళ్ళల్లో పోవటం, ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడటం జరిగింది. కాబట్టి అవి ఏవి చేయకండి. మేము కూడా అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్తోని డ్రగ్ టెస్ట్ చేయడానికి డిసెంబర్ 30th 9 o'clock నుంచి 31st ఎర్లీ అవర్స్ వరకు మేమందరం రోడ్స్ మీద ఉంటాం. మీ అందరూ ప్రశాంతంగా వేడుకలు జరుపుకునేటట్టు, జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేరుకునేటట్టు మిమ్మల్ని అందరినీ కాపాడటమే మా లక్ష్యం. అంటే మీరు నార్కోటిక్ బ్యూరో పరిధిలో అంటే డ్రగ్ డ్రోప్ సంబంధించినటువంటి కిట్లను కూడా దాంతో టెస్టులు చేస్తూ అంటున్నారు. అవి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఇప్పుడు ఇంతకుముందు మాకు రోడ్ మీద చెక్ చేయాలంటే కొన్ని మాకు ప్రాబ్లమ్స్ ఉండేది. ఎందుకంటే అవన్నీ యూరిన్ కిట్స్, యూరిన్ శాంపుల్స్ కలెక్ట్ చేయాలి, దాని తర్వాత బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయాలి, ఇదంతా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ సెలైవా, జస్ట్ ఒక టూత్ పిక్, మన ఒక ఇయర్ బడ్ తీసుకొని ఒకసారి నాలుక మీద రుద్ది ఒకసారి దాన్ని టెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ వాడు ఏ డ్రగ్ తీసుకున్నా వచ్చేస్తుంది. వెరీ ఈజీ టెస్ట్. ఒక విదిన్ 5 secondsలో దాని రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పట్టుబడకుండా ఉండే క్వశ్చనే లేదు. ఇంకా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళందరూ ఎవరు ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ట్రై కమిషన్ రేట్తో పాటుగాను హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లో కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళపైన మీ ఫోకస్ ఎలా చేస్తుంది? ఫామ్ హౌస్లలో కన్జ్యూమింగ్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే వాడు ఫామ్ హౌస్లో కన్జ్యూమ్ చేసినా మళ్ళీ రిటర్న్ రావాల్సిందే, హైదరాబాద్కి ఇంటికి రావాల్సిందే. ఎక్కడ మధ్యలో ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ నుంచి మీరు వస్తున్నారు, వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని చోట్ల మా టీంలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ విధంగా డిజైన్ చేసాం. మీరు ఎక్కడ కన్జ్యూమ్ చేసినా తప్పించుకోలేరు. ఫామ్ హౌస్లలో చేసినంత మాత్రం బయటికి తెలియదు అనుకోవటం మాత్రం అది అవివేకం అవుతుంది. మేము చెప్పేది ఒకటే, మా తరపు నుంచి సెలబ్రేషన్స్ చేసుకోండి, ఆనందంగా న్యూ ఇయర్లోకి ఎంటర్ కాండి, బట్ వితౌట్ డ్రగ్స్. పబ్బులు, రిసార్ట్లు, అదేవిధంగా ఫామ్ హౌస్తో పాటుగాను మొత్తం అంటే మీరు ఎన్ని టీములుగా టీం పనిచేస్తారు? మొత్తం 150 మందితోని టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందులో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 12 ఇవి చెకింగ్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా మానిటరింగ్ టీమ్స్ ఉన్నాయి, టెలిఫోన్ మానిటరింగ్ టీమ్స్ ఉన్నాయి, చాలా విధాలు ఉంది. అంటే మేము బిగ్గెస్ట్ యాక్షన్ ప్లాన్తో మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం ముందరికి వెళ్తున్నాం. డెఫినెట్లీ విల్ షో రిజల్ట్. అంటే మాకు రిజల్ట్ రావాలని లేదు, ఎవరు పట్టుబడొద్దు, ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు, ఇదే మేము కోరుకునేది. డ్రగ్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకు శిక్షలు ఎలా ఉంటాయి? అదేవిధంగా ఒకళ్ళ పబ్బులు కానీ రెస్టారెంట్లు కానీ యాజమాన్యాలపైన కూడా మీరు ఎలాంటి చర్యలు ఉంటాయి? డెఫినెట్గా ఎవరైనా ప్రోత్సహించినట్టు కనుక మా ఇన్వెస్టిగేషన్లో తెలిస్తే, అంటే వాళ్ళకి తెలియకుండా వస్తే అది వాళ్ళు కూడా ఏం చేయలేరు. కానీ బట్ వాళ్ళు ప్రత్యేకంగా ఇంటెన్షనల్గా వాళ్ళు ప్రోత్సహిస్తే డ్రగ్స్ తీసుకోవటాన్ని, లేదా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ టైం కన్జ్యూమర్ అయినా సెకండ్ టైం కన్జ్యూమర్ అయినా ఈసారి సీరియస్ యాక్షనే ఉంటుంది వాళ్ళ మీద. మేము కేసులు రిజిస్టర్ చేస్తున్నాం, వాళ్ళని రిహాబ్ సెంటర్ పంపుతున్నాం, అదేవిధంగా కోర్టులలో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇది డ్రగ్ ఫ్రీ టాలరెన్స్ దిశగా ఈగల్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా పబ్బులు, రిసార్ట్లతో పాటుగాను ట్రై కమిషన్ రేట్ పరిధిలో కూడా డ్రగ్ సంబంధించినటువంటి డ్రగ్ పెడ్లర్లతో పాటుగాను మొత్తం డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ఈగల్ ఎస్పీ సీతారాం. కెమెరామెన్ వినత్తో ధనరాజ్, P6 న్యూస్, హైదరాబాద్.